హాయ్ ఈసెట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టాపర్స్ పాత్ అకాడమీ. గాయస్, ఈ వీడియోలో అయితే కనుక మీకు టీజీ ఈసెట్ 2026 రెస్పాన్స్ షీట్ అయితే కనుక రిలీజ్ అయిపోయింది. అలాగే దాని నుంచి మనకు రెస్పాన్స్ షీట్ని ఎలా మనం చూసుకోవాలి, అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీకి ఎలా చెక్ చేసుకోవాలి, అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలి, ప్రతి ఒక్కటి అయితే కనుక మనము ఈ వీడియోలో అయితే కనుక డిస్కస్ చేద్దాం. సో మీకైతే కనుక ఈ రెస్పాన్స్ షీటు, ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్కి అండ్ అబ్జెక్షన్స్ రైజ్ చేసేది ప్రతి ఒక్కటి డైరెక్ట్ లింక్ అయితే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేసినారంటే మీకు డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరైతే కనుక ఫస్ట్ ఈ రెస్పాన్స్ షీట్ అయితే కనుక మీరైతే కనుక డౌన్లోడ్ చేసుకోండి. సో రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరైతే కనుక రెస్పాన్స్ షీట్ అయితే కనుక ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే కనుక నెక్స్ట్ మాస్టర్ ప్రిలిమినరీకి విత్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీకి అయితే వచ్చేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోండి, డైరెక్ట్గా మీ రెస్పాన్స్ షీట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కటి మీరు అయితే కనుక చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు కీ ఏం రిలీజ్ చేశారు ప్రతి ఒక్కటి, సో మీరు ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీరు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ వచ్చేసి అబ్జెక్షన్స్ అయితే కనుక రైజ్ చేయాల్సి ఉంటుంది. సో అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి అబ్జెక్షన్స్ మీద మీరు క్లిక్ చేసినారంటే ఇక్కడికి వచ్చి మీరు ఐ హ్యావ్ రీడ్ అని చెప్పి మీరు చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టి మీరు ఇక్కడైతే కనుక మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్క క్వశ్చన్ అది అడుగుతుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అది ఎందుకు రాంగ్ ఏంది, ఎందుకు మీరు దాని రైట్ ఆన్సర్ ఏంది అని మీకు అడుగుతుంది. సో మీరు అవైతే కనుక మార్క్ చేస్తూ రావాలి. సో మార్క్ చేశారంటే వితిన్ 2 days తర్వాత మీకు అయితే కనుక ఆ మార్క్స్ అయితే కనుక అప్డేట్ అయ్యి ఏవైతే ఎక్కువ రిపోర్ట్స్ వస్తాయో దాని నుంచి వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసి వాటిని మళ్ళీ చేంజ్ చేసి మీకు అయితే కనుక వచ్చే ఫైనల్ రిజల్ట్లో అయితే కనుక మీకు అప్డేట్ అవుతుంది అనమాట. సో మీరు ఏదైనా కంపల్సరీగా ఇదైతే కనుక రాంగ్, మీరు పెట్టింది రైట్, వాళ్ళు క్వశ్చన్ కీలో అయితే కనుక రాంగ్ ఇచ్చారని మీకు అనిపిస్తే వాటికి ప్రతి ఒక్క దానికి కూడా మీరు అయితే కనుక అబ్జెక్షన్స్ రైజ్ చేయండి. రైజ్ చేసి మీ మార్క్స్ కోసం మీరైతే కనుక ఫైట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మీకు మిస్టేక్స్ అనిపిస్తే ఖచ్చితంగా రైజ్ చేసి మార్క్స్ అయితే కనుక గెయిన్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ అనేది మీ ర్యాంక్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మీరందరూ కూడా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మల్టిపుల్ థింగ్స్ అయితే కానీ మనం అయితే కానీ యాడ్ చేస్తూ వస్తాము, లైక్ కౌన్సిలింగ్ కానీ, నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ కానీ, ఎవ్రీథింగ్ మీకు ప్రతి ఒక్క డౌట్ని మేమైతే కన్నా మన టాపర్స్ పాత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు అయితే కన్నా గైడ్ చేస్తూ వస్తాం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్, బై బై, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ లవ్.